బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యతిరేకిస్తూ ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు ఎత్తి చూపి ఓటర్ హక్కును కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర 8వ రోజు సుపాల్ నుంచి పునః ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపాటి విక్రమార్క, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపాల్ పట్టణ వీధుల్లో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలకు ప్రచార రథం నుంచి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ అభివాదం చేస్తున్నారు. ముందుకు కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఓటర్ అధికార యాత్ర బీహార్లోని ససారంలో ఆగస్టు 17న ప్రారంభమైంది. ఏకంగా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర కొనసాగి సెప్టెంబర్ 1న పాట్నా సిటీలో ముగియనుంది. ఓట్ల చోరీని అడ్డుకోవడం, ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగించడం, నకిలీ ఓటర్లను చేర్చడం లాంటి అంశాలను యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. ఇక బీహార్లో ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో అటు రాహుల్ గాంధీతో పాటు ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఇక రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇక యాత్రలో రథం ముందుకు కలుతూ ప్రజలకు అభివాదం చేస్తూ సాగిస్తున్నారు. ఇక బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. భాగ్యశ్రీ, ఓట్ చోట్ గడ్డే చోట్ అనే అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీహార్ లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యతిరేకిస్తూ ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను ఎత్తి చూసి ఓటర్ల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటర్ అధికార్ యాత్ర 8వ రోజు సుపాల్ నుంచి అలాగే పునః ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపాటి విక్రమార్క, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపాల్ పట్టణ వీధుల్లో యాత్ర కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి బీహార్ లో ఉన్నటువంటి ఓటర్లు, మారుమూలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని చూడడానికి వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కార్యకర్తలు, ముఖ్య నేతలు పార్టీ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఓటర్ అధికార యాత్ర బీహార్ లోని సఫారంలో ఆగస్టు 17న ప్రారంభమైంది. ఏకంగా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర కొనసాగింది. సెప్టెంబర్ 1న పాట్నా సిటీలో ముగియనుంది. ఓట్ల చోరీని అడ్డుకోవడం, ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగించడం, నకిలీ ఓటర్లను చేర్చడం లాంటి అంశాలను యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. దీనికి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు, కార్యకర్తలు చాలా మంది కూడా యాత్రలో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు జరుగుతున్నటువంటి యాత్ర మొత్తంలో కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అలాగే ముఖ్యమంత్రితో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాల్గొని తిరిగి 4 గంటలకు హైదరాబాద్ కి చేరుకోనున్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.